దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఎప్పుడంటే నీవు ఆయనకు లోబడి జీవించినప్పుడు. నీవు విధేయుడిగా జీవిస్తున్నావు కాబట్టే దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చించేది మనుషులు కాదు, నీ పరిస్థితి మార్చేది వ్యవస్థ కాదు, నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి నువ్వు ఆయనకు ఎంతగా లోబడి జీవిస్తావో దేవుడు నిన్ను అంతగా హెచ్చించబోతూ ఉన్నాడు. మనము వాగ్దానంలో నుంచి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనము 2వ భాగముగా చూద్దామండి. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించును. ఆమేన్. ఎవరండి మనల్ని హెచ్చించేది? మన దేవుడే. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల, దేవుడు ఏ ఆజ్ఞలైతే మనకి ఇచ్చారో ఆజ్ఞలను మనం ఏం చేయాలండి? అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తూచా తప్పకుండా మనము పాటిస్తూ, దేవునికి లోబడి విధేయత చూపిస్తూ, విశ్వాసమును బట్టి దేవుని వెంబడిస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నారండి? మనల్ని దీవించి ఆశీర్వదించబోతున్నారు. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏంటి నా పరిస్థితి మారటం లేదు, నేను ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, అదే పరిస్థితి. ఎప్పుడు నా దేవుడు నన్ను దీవిస్తాడు, ఎప్పుడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని నువ్వు ఎదురు చూస్తూ ఉండగా దేవుడు అంటున్నారు, అమ్మా నేను నీకు ఏ ఆజ్ఞలైతే ఇచ్చానో ఆ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు సమస్త జనముల కంట నేను నిన్ను హెచ్చించబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నా కుమారుడా, నువ్వు నా ఆజ్ఞకు లోబడి జీవిస్తూ ఉండగా నేను నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను హెచ్చించబోతున్నానని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మన పరిస్థితి మార్చేది మన దేవుడే అండి. మనల్ని లేవనెత్తేది మన దేవుడే, మనల్ని వర్ధిల్లింపచేసేది మన దేవుడే, మనల్ని హెచ్చించేది మన దేవుడే. కాబట్టి ఆయన ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో ఆజ్ఞలు అనుసరించి నడుచుకుందామని దేవునికి విధేయులంగా దేవుడి మాటకి లోబడి మనము జీవిద్దాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మనల్ని హెచ్చిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా తండ్రి. ఏ విధముగా దేవా తండ్రి మేము జీవిస్తే తండ్రి మీరు మమ్మల్ని హెచ్చిస్తారో తండ్రి, వాగ్దానంలోంచి మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్పు దయచేయండి. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే తండ్రి. అయ్యా ఎందరైతే దేవా తండ్రి నువ్వు చేసే కార్యము కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. విడుదల దయచేయండి తండ్రి. ఏ కాడైతే ఉందో తండ్రి ఆ కాడిని యేసు నామంలో విరగొట్టండి తండ్రి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధిని దయచేయండి తండ్రి. అలానే దేవా తల్లి ఈరోజు ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.